ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళ చర్యల్ని సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో బయటికి రానికుండా చూశారు. అది అవతల వర్గంతో విభేదాలు వస్తాయి, లేకపోతే టోటల్ మతపరమైన విభేదాలు వస్తాయని ఆపుతా వచ్చారు. పర్యవసానం తీవ్రవాదం వైపుకి అత్యధికులు ఆకర్షితులు కావడం, అనేక మంది యువతరం ఆ బారిన పట్టడం, చివరికి భారతదేశంలో స్లీపర్ సెల్స్ని సరదాగా రిక్రూట్ చేసుకునే స్థాయికి పాకిస్తాన్ చేరటం, చివరికి విపరీతమైనటువంటి పేలుళ్ళు అరాచకాలు జరుగుతున్నప్పుడు బుద్ధి తెచ్చుకుని మారదామంటే అప్పటికే ఆ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అలా వేళ్ళూనికి పోయినటువంటి విషవృక్షాలని కూకటి వేళతో ప్రకటించలేకపోతున్నాం, పైన వరకు నరుకుతున్నాం. మళ్ళీ పుట్టుకొస్తున్నటువంటిదే తీవ్రవాదం. అమెరికా ఇప్పుడు ప్రాథమిక దశలో ఉంది, ఆలోచించకపోతే ప్రమాదంలోకి పడుతుంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్న కాల్పులు, ఇవాళ కూడా మళ్ళీ కాల్పులు జరిగినాయి. కాలుస్తున్నారు, చంపేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళ భావజాలం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళని చూసినటువంటి సందర్భంలో ఎలా గుర్తుపట్టచ్చు, ఇది ప్రజల్ని చైతన్యపరిచేటటువంటి చర్యలు కనుక అమెరికా చేయకపోతే, ఈ భావజాలాలకు సంబంధించినటువంటి బుద్ధులకి సంబంధించి కనుక ఎప్పటి నుంచి వాళ్ళని చైతన్యపరచకపోతే తీవ్రత పెరుగుతుంది, ఉన్మాదం పెరుగుతుంది, ప్రజల ప్రాణాలు పోతాయి. ఆ పైన సరిచేయాలన్నా సాధ్యం కాదు.